నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజుతో స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం ఇప్పుడు ప్రసారం అవుతుంది. నమస్కారం వీర్రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నాను సార్. అంతా హెక్టిక్గా ఉండి ఉంటుంది యాక్టివిటీ అంతా కూడా. మామూలే కదా సార్. సార్, ఈ రామతీర్థ గురించి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు ఆల్రెడీ చేరుకున్నారా సార్? లేదండి, ఆదిత్యనాథ్ దాస్ గారు రావడం లేదా? తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు వస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా వినిపించింది. సీనియర్ నాయకులు ఎవరైనా వస్తూ ఉన్నారా? అందరినీ పిలుస్తున్నాం ఈ కార్యక్రమానికి. ఎవరు వచ్చేది అనేది రేపు డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే మీరు తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్నట్టు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రామతీర్థని బాగా ఫ్లేరప్ చేద్దాము, పెంచి పెద్దది చేద్దాము అనేటువంటి విమర్శ వినపడుతోంది. మొదటగా ఆ విమర్శకు సమాధానం ఏమిటో చెప్పండి. భారతీయ జనతా పార్టీ హిందుత్వ అనేది మా కోర్ ఐటెం. దీనిలో వేరే ఆలోచనకు తావులేదు. శ్రీరామచంద్రుడు అనేది యావత్ భారతదేశానికి కూడా ఆయన ఒక నేషనల్ హీరో. అలాంటి వ్యక్తిత్వం ఉండి ఆ యొక్క టెంపుల్ని రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం లేని సందర్భంలో ఒంటిమిట్ట, రామతీర్థ ఈ రెండింటిని కూడా అఫిషియల్గా మన అఫిషియల్ రామాలయాలుగా గుర్తించడం, గతంలో వాటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఆ దృష్ట్యా ఈవేళ శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని తునకలు చేసిన సందర్భంలో మేము ఈ అంశాన్ని స్వీకరిస్తే, అంటే ఒక ఐడిల్ మనకి హీరో, నేషనల్ హీరో అయిన అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ మేము మాట్లాడితే అది మతపరమైనటువంటి అంశమని వారంటే మీరు మమ్మల్ని అడుగుతారు సహజంగా. నేను వారిని కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. అంటే ఇప్పుడు శ్రీశైలం ఉంది, అలానే ఆ శ్రీశైలంలో పరాయి మతస్థులు శ్రీశైలాన్ని మొత్తం కూడా పరిపాలన చేస్తున్నారు. హౌస్ సోర్స్ దగ్గర నుంచి, అక్కడున్న షాప్స్ దగ్గర నుంచి, అసలు వేరే మతస్థులు హిందూ సంస్థల్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటాయి? ఇది మతపరమైన రాజకీయాలని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఆ శ్రీశైలాన్ని వేరే మతస్థుల యొక్క కబంధ హస్తాల్లో పెట్టారు. మత రాజకీయాలు వారు చేస్తున్నారా, మేము చేస్తున్నామా? శ్రీశైలం దేవస్థానాన్ని అవతల చర్చిలు కడుతున్నారండి. కాదండి, చర్చలు కడుతున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు, రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముతో చర్చలు కడుతున్నారు, ఫాస్టర్స్కి శాలరీస్ ఇస్తున్నారు, అట్లనే చర్చలు కడుతున్నారు. ఈ డబ్బంతా ప్రజలు ఇస్తే వాళ్ళ మతత్వ రాజకీయాలు చేస్తున్నామా, మేము మతత్వ రాజకీయాలు చేస్తున్నామా? వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా, మేము చేస్తున్నామా? చంద్రబాబు నాయుడు గారు ఉన్న సందర్భంలోనే చర్చలకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు వీరు కూడా చర్చిలకు డబ్బులు ఇస్తున్నారు, అట్లానే దర్గాలకు డబ్బులు ఇస్తున్నారు, అలానే మౌజానికి శాలరీస్ ఇస్తున్నారు, అలానే ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తున్నారు. ఎవరి మతత్వ రాజకీయాలు? మావా బారువా? బాగుంది. అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, బహుశా భారతీయ జనతా పార్టీ పుట్టుకే ఈ విధమైనటువంటి పరిణామాల కారణంగా ఏర్పడిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మతాన్ని, ఒక మతస్థులని ఓటు బ్యాంక్గా చూస్తూ వాళ్ళని అప్పీల్ చేసేందుకు గాను వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభియోగాల మధ్యనే భారతీయ జనతా పార్టీ పుట్టుక అనేటువంటిది కూడా జరిగిందనుకుంటున్నాను. అసలు ఈ దేశంలో ఏది అవసరమో అదే మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. పుట్టుకు కాదు. ఈ దేశంలో
ఏవైతే అవసరాల్లో వాటిని మాట్లాడడం మూలంగానే ఈవేళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంది, అనేకమైన రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాయి. ప్రజలు మేము మాట్లాడే అంశాలను వాళ్ళు స్వీకరించారు, వాళ్ళు దాన్ని గుర్తించారు, వాళ్ళు దాన్ని గుర్తించారండి. గుర్తింపబడే కదా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అయితే సరే, మా పుట్టిక అదే అని మీరు అనుకుంటున్నారు. అయితే ఈవేళ కర్నూలులో కూడా కిసిగి మండలం మర్లబండల అనేటువంటి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈరోజు జరిగినటువంటిది. అలాగే వరుసగా కనుక గమనిస్తూ ఉన్నట్లయితే దాదాపు ఆల్మోస్ట్ ఒక 10 నెలలు సంవత్సర కాలంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న లేదా మొన్న జరిగినటువంటి సంఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 2 కార్యకర్తలుగా అనుమానిస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధ్వంసాలకు సంబంధించి పట్టుబడ్డారు అనేటువంటి సమాచారం ఉన్నది. అంటే ఇవి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన క్రైస్తవుడు అధికారంలో ఉన్నాడులే అనేటువంటి ఉద్దేశంతో ఒక దురహంకారపూరితమైనటువంటి వైఖరితోటి జరుగుతున్నటువంటి దాడులుగా అర్థం చేసుకోవాలా, లేక ఎటుదిరిగి చెడ్డ పేరు వస్తే జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీని వెనకాల తెలుగుదేశం శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? ఎందుకంటే సిరీస్ ఆఫ్ దాడులు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, ఇప్పుడు రామతీర్థంలో కానీ, ఈవేళ కర్నూలులో కానీ, అంతకుముందు నెల్లూరులో కానీ వరుసగా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా మీరు పార్టీ పరంగా ఎలా చూస్తున్నారు దీన్ని? సహజంగా పరిపాలించే పార్టీ జరుగుతున్నటువంటి అంశాల్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరి మూలంగా జరుగుతున్నాయనేది ప్రభుత్వం తేల్చవలసినటువంటి అంశం. ఆ దృష్ట్యా తెలుగుదేశం అని కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఈ విషయాలు చేస్తున్నారని కానీ నేను అనను. ప్రభుత్వం ఎవరు చేస్తున్నారనేది తేల్చాలి. ఎందుకంటే ఒక్క ఇష్యూ మీద కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ మేము ఏదైతే అంతర్వేది దగ్గర కొంతమంది ఒక చర్చి అద్దాలు పగలగొట్టారని వెంటనే కేసులు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్ జరిగినా, ఇన్ని అంశాలు జరిగినా ఎక్కడా కూడా ఒక్క కేసు కూడా పెట్టలేదు. మరి దీని మీద మీ రియాక్షన్ ఏమిటంటే అధికారంలో చెప్పండి. వెంటనే నేను ఈ ప్రభుత్వాన్ని ఏమంటున్నానంటే, మేము ప్రతి సందర్భంలోనూ ఈ అంశాలు మేము హైలైట్ చేస్తున్నాం. మా రియాక్షన్ ఏంటంటే, మా రియాక్షన్ చూసే కదా మీరు ఎలాంటి అంశాలని ఎక్కువగా చేపడతారా అని మీరు అడుగుతున్నారు. మేము రియాక్షన్స్ ఉంటాం. రేపు 5వ తారీఖున జనసేన భారతీయ జనతా పార్టీ చెలో రామతీర్థ పిలిపివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. గతంలో కూడా కార్యక్రమం చేశాం. అంతర్వేదిలో చెలో అని పిలిపివ్వడం జరిగింది. ఈ విధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అతని ప్రభుత్వంలో ఉండి ఆలయాలను విధ్వంసం చేశారో దానికి కట్టమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేశాం. నేను ఇవి ఈ విధంగా కంటిన్యూస్గా జరుగుతూ పోతున్నాయి అనుకోండి, ఇది అసమర్థత ఎండోమెంట్ మినిస్ట్రీదా? ప్రభుత్వం వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నా. అదేంటి ఎండోమెంట్స్ మినిస్టర్ అసమర్థత అంటారు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటే సెలెక్టెడ్గా ఎండోమెంట్స్ మినిస్టర్ అంటారేంటి మీరు? కొంచెం ఆడుగా వినిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరంతా కోప్పడొద్దు. చెప్పండి. ఆయన విజయవాడ దుర్గా ఏదైతే పుష్కరాలు జరిగినాయో ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుళ్ళు కూలదోస్తే మా పార్టీలో ఉండి మేము అందరం కలిసి ఉద్యమం చేశాం. కనీసం పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అబ్బాయి పెట్టేశాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టుకున్నాడు అది. కానీ విగ్రహాలు ఆ గుళ్ళు కట్టించాలిగా. ఆయన ఎండోమెంట్ మంత్రిగా ఉన్నాడుగా, ఆ ప్రభుత్వంతో మాట్లాడి గుళ్ళు కట్టించాలిగా. ఈ మధ్య నేను దర్గాలు కడతానంటాడు. ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి దర్గాలు కట్టడం ఏంటండి?
అసలు ఈ ప్రభుత్వం ఐక్యరేటి వెంకన్నబాబు గుడి దగ్గరికి వెళ్ళి తిరుపతి వెళ్ళి ఆ క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్తారా? ఎక్కడేం మాట్లాడాలో కూడా వివక్షత లేనటువంటి మంత్రులుగా తయారైపోయారు వీళ్ళు. మీరు చర్చిలోకి వెళ్ళి చెప్పుకోండి, ఓకే, చర్చిలోకి వెళ్ళి చెప్పండి. నేను వెంకన్నబాబు గుడి మీద అంటే చెప్పండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ అని అనుకుంటున్నారేమో. కొంచెం ఎడ్యుకేట్ చేయకపోయారా? అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయాలి అనేది వాళ్ళ ప్రభుత్వ బాధ్యత. మా వైపు నుంచి మా డిమాండ్ చేయడం మా బాధ్యత. అందుకనే రాజీనామా చేయబట్టినాను, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. అయితే ఒక్క మాట చెప్పండి వీర్రాజు గారు, కరెక్ట్గా ఎన్నికలు వచ్చేటువంటి టైంకి ఏదో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది ఒకటి, లేదా జరిగినటువంటి ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్గా రూపుదాలుస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం, రూపుదాలుస్తూ ఉంటుంది. సో ఇటువంటి దుర్ఘటనల వెనకాల ఇది మీరే మీకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా విధ్వంసకరమైనటువంటి పనులు చేసి ఉండేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు మేం చేస్తే సార్ మమ్మల్ని అరెస్ట్ చేయమనండి. అదే గవర్నమెంట్ పరంగా యాక్షన్ డిమాండ్ చేస్తున్నారు. చర్యలు ఎవరు చేపట్టినా ఎస్ డెఫినెట్గా. గౌతమ్ సావంగ్ గారు రాష్ట్రంలో ఉండేటువంటి ఆలయాలన్నిటి దగ్గర కూడా రెండో ఆలోచన తావలేదు. గౌతమ్ సావంగ్ గారు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఆలయాలన్నిటి దగ్గర కూడా రాష్ట్రం గస్తీ పెడతాను, పహారా పెడతాము, పోలీసుల కాపలా పెడతాము అని అన్నారు. సాధ్యం అవుతుందా వీర్రాజు గారు? పెట్టాలి. ఎన్ని వేల దేవాలయాలు ఉన్నాయి? సాధ్యం ఎందుకు కాదు? ఎన్ని వేల దేవాలయాలు ఉన్నాయి? ఎన్ని చోట్ల ఎంతమంది పోలీసులను పెట్టగలరు? దేవాలయాల దగ్గర డబ్బు ఉందండి, వాళ్లే పెట్టుకుంటారు. కాదండి, ప్రభుత్వం కాదండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి దేవాలయం దగ్గర వాళ్ళ దగ్గర కార్పస్ పౌడర్ తీసుకుంటున్నారు. ఏ దేవాలయానికి ఆ దేవాలయం పెట్టుకుంటారు, ప్రభుత్వం ఏం పెట్టక్కర్లా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటారు కెమెరాలు. ఎండోమెంట్ డిపార్ట్మెంటే సెక్యూరిటీ పెట్టుకుంటుంది, ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలంతే. వీర్రాజు గారు, ఒక మేజర్ క్వశ్చన్ ఉంది. ఇస్లాంకు సంబంధించినటువంటి దర్గాలని, మసీదులని ఇవంతా కూడా ఇస్లామిక్ క్లర్జీ, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాటి పరిరక్షణ, వాటి బాగోగులు, వాటి మరమ్మతులు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి జీతబత్యాలు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు. అలాగే చర్చీలకు సంబంధించి కూడా అదే విధమైనటువంటి వాతావరణం కనపడుతుంది. దీనికి గాను చర్చీలకు సంబంధించి ఒక్కొక్క చర్చి ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గనైజేషన్ తోటి ఎఫిలియేట్ అయి ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక జాతీయ స్థాయిలో, ఒక దక్షిణ భారత స్థాయిలో ఒక అసోసియేషన్గా ఫామ్ అయి ఉన్నారు. అంటే చర్చిల యొక్క అడ్మినిస్ట్రేషన్, అంటే వాటి నిర్వహణ అనేటువంటిది ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ హిందూ మతం యొక్క దౌర్భాగ్యం ఏమిటో అర్థం కావడం లేదు. హిందూ మతానికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఎందుకున్నాయి? మనది సెక్యులర్ కంట్రీ అని గుండెలు బాదుకుంటూ ఉంటాం కదా. ఈ సెక్యులర్ కంట్రీలో అసలు వాట్ బిజినెస్, ప్రభుత్వానికి ఏం పని ఉంది? అసలు ప్రభుత్వం అలా చేయవలసినటువంటి అవసరమే ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో దీని మీద కూడా ఒక ప్రకటన చేయదలుచుకున్నాం. చాలా చాలా ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది సంబంధం లేకుండా చెయ్యాలనేది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ అధికారంలోకి వస్తే ఈ దేవాలయాన్ని ఎక్కడ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో అంటే మీది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కదా. ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని పాలసీ మ్యాటర్గా జాతీయ స్థాయిలోనే తీసుకోవచ్చు కదా. జాతీయ స్థాయిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మేము మా పార్టీ తరఫున మేము డిసైడ్ చేసి మేము చర్చించాలనుకుంటున్నాం దీని మీద. ఎందుకంటే కొంతమంది పెద్దలతో, మన పీఠాధిపతులతో మాట్లాడి ఎలాంటి వ్యవస్థ ఉంటే మంచిది అనేది ఒక ఆలోచన చేయాలని ఒక నిర్ణయానికి రాబోయేటువంటి రోజుల్లో రాబోతున్నాం. దీని మీదే మరికొంత కూడా నేను మీతో చర్చించదలుచుకున్నాను. ఒకటి, క్రిస్టియానిటీలోకి ఈ మధ్య మత మార్పిడిలో అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దానికి తర్వాత వద్దాం మనం. మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. మత మార్పిడులు జరగడానికి
అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కొన్ని హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ఇబ్బందులు ఏవో కొన్ని ఉన్నాయి. వాటిని అవకాశంగా తీసుకొని మత మార్పిడులు అనేటువంటివి చేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవం అనేటువంటిది చాప కింద నీరులాగా ఇస్లాం కన్నా ఎక్కువ ప్రభావితం చూపించేటువంటి విధంగా మత మార్పిడులకు పాల్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువగా జరిగింది అనేటువంటిది కూడా తిరుగులేనటువంటి విషయం. అది ఒక భారతీయ జనతా పార్టీగా మీరు చెప్పవలసినటువంటి పనేం లేదు. అది జనరల్ అబ్జర్వేషన్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో హిందూ దేవాలయాలకు సంబంధించి కనుక వాటి యాజమాన్యం కనుక హిందూ సంస్థలే కనుక నిర్వహించుకునేట్లయితే ఈ రకమైనటువంటి వాటిల్ని అంటే వాళ్ళు ఇప్పుడు ఒక మంచి స్కూళ్ళు పెట్టి ఆ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడము, అలాగే మంచి హాస్పిటల్స్ పెట్టి పేదలకు ఉచితంగా వైద్య సదుపాయం అందించడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా హిందూ మతం తరఫున చేయొచ్చు. ఒకటి. రెండు, అదేవిధంగా హిందూ మతంలో దళితులుగా అంటరాని వారుగా చాలా అన్యాయమైనటువంటి స్థితిలోకి నెట్టబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్ధరణకు వాళ్ళ బాగుకి కూడా హిందూ మతం పరంగా ప్రభుత్వ పరంగా జరిగేటువంటివి రిజర్వేషన్లు ఎదురుగే ఉంటాయి అవి. కానీ హిందూ మతం పరంగా కూడా కొన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. దీన్ని కనుక నిజంగా మీరు సీరియస్గా కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అనేకమైనటువంటి వాటికి నాంది అవుతుంది. దీన్ని మీరు దీని గురించి ఇంకేమైనా మీరు వివరాలు చెప్తే నాకు తెలుసుకోవాలి. రెండు అంశాల్లో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది రద్దు చేయడం అనేది చేయాలనేటువంటిది ఒక ఆలోచన సీరియస్గా చేస్తున్నాం. అది మా పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుద్ది. రెండు, టీటీడీ ఉందండి, అదొక అన్ఎంప్లాయ్మెంట్ బోర్డు కింద మారిపోయింది, రాజకీయవేత్తలతో నిండిపోయింది. రీహాబిలిటేషన్ ధర్మానికి సంబంధించిన పెద్దలు ఎవరు టీటీడీలో ఉండడం లేదు. కరెక్ట్. రీహాబిలిటేషన్ సెంటర్ అయిపోయింది. అవును. కాబట్టి దానిలో పీఠాధిపతులతో ఆలోచించి ఎలాంటి వ్యక్తులు ఉండాలి, టీటీడీలో ఎంత సంఖ్య ఉండాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన యోచనతో ఉంది. అట్లా రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు ఈ యొక్క హిందూ ధర్మం, ఈ టెంపుల్స్లో ఏ విధమైన ప్రమేయం ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీకి స్థిరమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ఇప్పుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో త్వరలో ఫిబ్రవరిలో రావచ్చు అనుకుంటున్నారు నోటిఫికేషను. దానికి సంబంధించి ఇప్పుడు ఎడిదిరిగి తిరుపతి అనేటువంటిది టెంపుల్ టౌను, అక్కడ తిరుపతి దేవస్థానం ఉంది, ప్రపంచంలో కల్లా అత్యంత ఎక్కువ మంది భక్తులు కలిగినటువంటి తిరుమల కేంద్ర స్థానంగా ఉన్నటువంటి చోట. అక్కడి నుంచి అక్కడ ఆ స్థానానికి జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా దీనికి సంబంధించి ఏమైనా మీరు ఒక స్పష్టమైన ప్రకటన, ఒక హామీ లాంటిది ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే ఏ అంశంలో అంటారు? ఇదే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించేటందుకు వీలుగా, శాశ్వతంగా హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించేటువంటి పరిస్థితుల్లో నేను ఆల్రెడీ విషయాలు చెప్పాను. అవసరమైన సందర్భంలో ఎన్నికల్లో మా ఎజెండా, కోర్ ఎజెండా ఇదే అన్నప్పుడు కొన్ని అంశాలు స్పష్టంగా తెలియజేస్తాం. ఇప్పుడు మిరాసీదాసులు ఉన్నారండి, మిరాసీదాసుల యొక్క ఎంతో కాలం నుంచి వాళ్ళ వంశపారంపర్య హక్కును తొలగించారు. అది ప్రవేశపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికల ముందు మేము కొన్ని ప్రకటనలు చేయదలుచుకున్నాం టీటీడీకి సంబంధించి. అట్లానే హిందుత్వానికి సంబంధించి కూడా మేము కొన్ని అంశాలని తప్పకుండా ఈ తిరుపతి ఎన్నికల సందర్భంలో తెర మీదకి తీసుకొస్తాం. అదేవిధంగా ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఎవరైతే మోతుబరులు ఉంటారో వాళ్ళ ఏలుబడిలోకి, వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి అవి ఆ టెంపుల్స్కి ఆ ఆదాయం ఆ టెంపుల్స్కు లభించేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. వీటికి సంబంధించి కూడా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఆడవాళ్ళు టెంపుల్స్లో ఉన్నటువంటి ఆస్తులు సార్, అది నిరంతరం వాడి కుటుంబాలకి చెందేటువంటి ఆస్తులు. అది ఆడా మగ అనేటువంటి కాదు సార్ నా ఉద్దేశం. వీటిని అమ్మడానికి హక్కు లేనటువంటి ఆస్తులు.
ఆలయాల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇతరులు ఎవరు కూడా ఆక్రమించేసుకొని వాటిని అనుభవిస్తూ ఉన్నారు. వాటన్నిటిని విముక్తం చేసేదానికి ఇప్పుడు ఒక రామతీర్థకు చేయడం కన్నా, ఒక అంతర్వేదికి చేయడం కన్నా కూడా ఈ రకమైనటువంటి చేసేటైతే నిజంగా మిమ్మల్ని జనం జేజేలు పలుకుతారు మీకు. తప్పకుండా మీరు చెప్పిన దాని మీద సార్ భారతీయ జనతా పార్టీ ఒక యోజనాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఓకే, ఈ యొక్క ఆస్తుల్ని క్రమబద్ధీకరించి, ఆస్తుల్ని డిజిటలైజ్ చేసి, ఆస్తుల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి. ఇప్పుడు మీకు సింహాచలం ఉంది, ఒక అడ్వకేట్ రూపాయి తీసుకుని సింహాచలంలో పనిచేస్తున్నాడండి. అడ్వకేట్ రూపాయి తీసుకుని సింహాచలంలో పనిచేయడం నెలకే అంటే ఆ శిస్తులై పెంచకుండా అవతల రైతులతో మిలాఖత్ అయిపోతాడు ఇతను, ఈ అడ్వకేట్. అందుకు కాబట్టి రూపాయి తీసుకుంటాడు ఇక్కడ. అంటే ఇలాంటివి అనేక రకాలైన అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ యొక్క భూముల్లో జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఒక అంశం నా దృష్టికి వచ్చింది. ఒక వ్యక్తి ఒక ట్రస్ట్ ప్రాపర్టీని ఆ ట్రస్ట్ నుంచి మొత్తం రికార్డు తీసేసి ఆయన రిజిస్టర్ చేసేసుకున్నాడు. బీచ్ దగ్గర ఓ పెద్ద హోటల్ కట్టేశాడు. అంటే ఇలాంటివన్నీ రక్షణ కల్పించాలి. అంటే ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ ప్రభుత్వాలకి ఇందులో వచ్చేటువంటి డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి కొంత వ్యక్తుల్ని ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులకు ఉద్యోగాలు వేసుకోవడం, లేకపోతే ఈ బోర్డుల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వేసుకోవడం, అంతే తప్ప ఈ యొక్క ధర్మానికి నిబద్ధత, ఆలోచన విధానం, భూములు, వాటి యొక్క పరిపాలన సంబంధించినటువంటి అంశం, గుడికి వచ్చేటువంటి ఆదాయాలు, వీటి మీద ఏ విధమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ప్రభుత్వానికి లేవు. ఇప్పుడు ఏదైనా టీటీడీ ఉంది, ఒక 5,000 కోట్లు మెచ్యూర్ అయితే మా యొక్క ప్రభుత్వంలో పెట్టుకోవాలనే ఆలోచన. చంద్రబాబు నాయుడు గతంలో 450 కోట్లు టీటీడీలో తీసి ఒక బ్రిడ్జి కట్టడానికి ప్రయత్నం చేశాడు. అంటే వీళ్ళు ఏంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, దేవాలయాల్ని వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వినియోగించుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తప్ప ధర్మం మీద స్థిరమైనటువంటి అభిప్రాయం వాళ్ళకి లేదు. హిందుత్వం మీద సరైనటువంటి అవగాహన వాళ్ళకి లేదు. లేకుండా ఇతర మతాలకి ఓట్లు వేయించుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు ప్రజాధనంతో. అలానే ఎండోమెంట్ యొక్క ధనాన్ని ప్రభుత్వంలో తీసుకునే పరిస్థితులు నిర్మాణం చేస్తున్నారు. అందుకనే వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం ఏమిటంటే వీర్రాజు గారు, వీటికి శాశ్వత పరిష్కారం ఏంటంటే హిందూ దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి విముక్తం చేసి హిందూ సంస్థలకి ఒక చట్టానికి శాశ్వతమైన పరిష్కారం దీనికి శాశ్వతమైన పరిష్కారం ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పరిపాలనలోకి రావడమే. సరే, ఆ దిశగా మీరు అయితే ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. సరే, ముందుగా తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకి సంబంధించి మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటగా పోలవరం ఏం చేయబోతున్నారు? అవేయండి. పోలవరం ఏం చేయబోతున్నారు? మేము కడుతున్నాం. మీరు కడుతున్నారు అంటే అర్థం ఏమిటి సార్? వివరించండి. మేము కడుతున్నామంటే అర్థం అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. అవును, 100% మేమే నిధులు ఇస్తున్నాం. ఆల్రెడీ 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 17 నుంచి 20 దాకా 3 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది కదా, పెరిగిన అంచనా వ్యయం ప్రకారం ఇవ్వకపోయేట్లయితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకండి మీకు డౌట్? ఇవ్వరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవ్వకపోతే అని అంటున్నాం. ఎందుకంటే మొన్నటి దాని ప్రకారం అయితే పాత అంచనాలనే ఒప్పుకుంటున్నట్టుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. పోతే ఆర్థిక సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం ప్రకటించిందంటే అన్రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆమోదించింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ని ఆమోదించలేదు. అవసరమో అంతా పోలవరానికి ఇచ్చి కట్టి తీరుతాం.
ఇక ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని విభజించడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా అటు తెలంగాణగా ఇటు ఆంధ్రప్రదేశ్గా విభజించడంలో కాంగ్రెస్ది ప్రధాన పాత్ర అయితే మీరు సెకండరీ రోల్ ప్లే చేశారు. అంటే ఆ నేరంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే మీరు రెండో ముద్దాయి. మీకు అలాగా ఆ రోజున మీ పార్టీ నాయకులైనటువంటి వాళ్ళు అటు వెంకయ్యనాయుడు గారు కావచ్చు. ఒక్క నిమిషం ఏమండి, నేను మాట చెప్పాలి, చెప్పండి. ఏమండి, మీరు కూడా నేను ఒక్క నిమిషం దయచేసి వినండి. చెప్పండి సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు అక్కడ లెటర్ ఇచ్చి తెలంగాణ విడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్న పరిపాలన ఉన్నటువంటి వ్యక్తి లెటర్ ఇచ్చాడు. అతన్ని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? చంద్రబాబు గారిని ఎలా వదిలేస్తాం సార్? భలేవాళ్లనే చంద్రబాబు గారు, అందులో సందేహమే ఉంటుంది ఖచ్చితంగాను. చంద్రబాబు గారిని వదిలేయడమే ఉండదు. కాదండి, అసలు ఆయన పేరే చెప్పలేదు. ఇప్పుడు లెటర్ ఇచ్చినోడి పేరు ఇక్కడేమో ఈ సందర్భంగా అక్కడ నేనే తెలంగాణ ఇప్పించానని అక్కడ చెప్తాడు. అవును, ఇక్కడికి వచ్చి కరెక్ట్, ఇక్కడికి వచ్చి సమైక్య ఉద్యమం నడపమని పచ్చ జెండాలు కట్టుకుని చెప్తాడండి. డౌటే ఉంది సార్. ఆయన వదిలేసి మేము పోలవరం గురించి కాదండి పోలవరం ఆ మండలాలు కలపడంలో పార్టీ ప్రముఖమైన పాత్ర వహించింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని ఇన్స్టిట్యూట్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కలిసి హైదరాబాద్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఇవి కావాలని అడిగింది భారతీయ జనతా పార్టీ. పోలవరం వద్దని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క హౌస్ లో మీరు చూస్తే పార్లమెంట్ లో అసలు తెలుగుదేశం పార్టీ మనం తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం నన్ను కొద్దిసేపు మిమ్మల్ని మాట్లాడిస్తాను. ఒకే ఒక మాట చెప్తాను. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అనేది ఇర్రెలవెంట్. తిరుపతిలో ఎందుకంటే గత 30 ఏళ్ల చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏనాడు గెలవలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా అది ఒక రకంగా ఆటలో అరటిపండే. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీకు పోటీ ఉంది అంటే మీకు వైసీపీ మాత్రమే ఉంటుంది. మీకు పోటీ ఉంటే అది వైసీపీ మాత్రమే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంతో పోటీగా చెప్పండి. నేను మీరు అడిగిన కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పోలవరం గురించి కానీ లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో లేకపోతే క్యాపిటల్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ ఎందుకు అడుగుతారంటే మోడీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనపడకూడదు ఎవరికి. ఒక బీసీని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగకూడదు అనేటువంటి కుట్ర. ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో ఒక 15-20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 రోడ్లు అయితే, రైల్వే అయితే, ఇన్స్టిట్యూషన్స్ అయితే, వేరియస్ ఆర్గనైజేషన్స్ మేము ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇచ్చాం. విడిపోయిన 13 జిల్లాల్లో కూడా ఇవి ఎక్కడ చర్చకి రానివ్వకుండా బీసీ లాంటి మోడీని, ఒక బీసీని ఆంధ్ర రాష్ట్రం రావద్దని రాళ్లు వేయించారు, నల్ల జెండా చూపించారు, మీటింగులకు జనం రావద్దని చెప్పించారు. ఎందుకంటే ఈ దురహంకారం అంటే ఒక అద్భుతమైన పర్సనాలిటీ, అద్భుతమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో మోడీ చేస్తున్నటువంటి విషయాల్ని నాకు చర్చ పెడితే నేను వచ్చి చెప్పడానికి సిద్ధం అండి. ఎంతసేపు ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, 1, 3 ఖచ్చితంగా అడుగుతారు వీర్రాజు గారు. చంద్రబాబు నాయుడు ఏం చేయకుండా అడగొద్దని నేను అన్నండి. మీరు మిమ్మల్ని అడగొద్దని అన్నాం. నేనేమంటానంటే ఒకటన్న చంద్రబాబు నాయుడు మొండు గోడలు 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు, అవినీతి చేశాడు. పక్కన 1,800 కోట్లతో మేము అద్భుతమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం, వెళ్ళి ఒకసారి చూడాలి. 2 మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ 800 కోట్లతో కట్టాం. అట్లనే 3 మేము 4 వేస్ బందర్ దాకా వేస్తున్నాం, 3 ఫ్లైఓవర్లు ఇచ్చాం. ఎంత డెవలప్మెంట్ ఎలా చెప్పుకుంటూ పోతేనండి ఒక 25,000 కోట్లు ఉంటాయండి ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్. కానీ ఇవి చర్చించారు కదా, ఏంటి క్యాపిటల్ అంట. క్యాపిటల్ ఇస్తానన్న ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఈయన 3 అంటాడండి. తమరు ఒకసారి అర్థం చేసుకోండి, 3 అంటే ఏంటి? ఒక కోర్టు పెడితే క్యాపిటలా? ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్లో కోర్టు ఉందండి, అంటే హైదరాబాద్లో 2 క్యాపిటల్స్ ఉన్నాయా?
కోర్టు పెడితే క్యాపిటలా? మేము అక్కడే కోర్టు పెట్టమని మేమే ఫస్ట్ చెప్పాం. అవును. అది ఒక క్యాపిటల్ అంటాడు. విశాఖపట్నంలో ఇప్పుడు ఆయన వెళ్ళి ఏం చేస్తాడండి? ఇక్కడేమో నేను ఏదో చేస్తానని ముఖ్యమంత్రి ఒక్కసారి తమరు నన్ను ఆయన ఏదో చేస్తానని చెప్పాడు, కానీ ఏమీ చేయలేదు ఆయన. చంద్రబాబు నాయుడు ఏమో 7,002 కోట్లు ఖర్చు పెట్టి ఏమీ చేయలేదు. మేమేమో ఇంత అభివృద్ధి చేస్తుంటే దాని పైకి రానివ్వరు. కానీ ఆయన 3, ఈయన 1. చంద్రబాబు నాయుడు 3 వద్దంటాడు. ఏం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి 3 వద్దంటాడండి? 7,200 కోట్లు ఏం చేశాడండి? మొండుగోడ చూపించి ఈ ఊరికినే స్లోగన్స్. మనం ఏం చేస్తాం? మనం వీటిని కూడానే పెడతాం. ఇప్పుడు మేము నిమ్మకూరులో డిఫెన్స్కి సంబంధించింది 5,000 కోట్లతో పెద్ద యూనిట్ పెట్టాం. అట్లనే ఒక 4,000 కోట్లతో అక్కడ కృష్ణా జిల్లాలో ఇంకో డిఫెన్స్ యూనిట్ పెట్టాం. డిజైన్స్ యూనివర్సిటీ పెట్టాం. ఇట్లా మేము ఒక 30-40 వేల కోట్ల అభివృద్ధి ఇన్ అండ్ అరౌండ్ విజయవాడలో చేశాం. ఇది చర్చ జరగదు, ఇది చర్చించాలంటున్నా. రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేవు, సాగుకి నీళ్ళు లేవు. అంద్రినివా, గాలేరి నగరి, తెలుగు గంగ ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆడ తాగడానికి నీళ్ళు లేకపోతే ఎవరో మాట్లాడరేటండి? పోలవరం ఏంటి? అంటే పోలవరం తోటి పోలవరం తోటి రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు. పోలవరాన్ని కాదనండి, అక్షయ పాత్ర. పోలవరం ఆంధ్రప్రదేశ్ కి అక్షయ పాత్ర అండి. మేము అది కట్టి తీరుతామండి. ఆ పేదోళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా, నీళ్ళు లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. కాదు వీర్రాజు గారు, మరి ఎందుకు మాట్లాడరు? పోలవరం వల్ల సోమవారం అన్నాడండి. అంతనేమో బుధవారం అని ఎందుకంటో మీరు ఎప్పుడైనా అడిగారా? గాలేరి నగరి శుక్రవారం అని ఎందుకు అడగడు? మీరు ఎప్పుడన్నా అడిగారా? ఆయన 30-45 వేల కోట్లు పెంచేశాడు, అది ఇస్తారా అని అడుగుతారు తప్ప 45,000 కోట్లు ఎందుకు పెంచేవయ్యా? దాని మీద ఇన్వెస్టిగేట్ చేద్దాం. పెంచిన డబ్బు ఎలా పెరిగిపోయింది ఇన్వెస్టిగేట్ చేద్దామని అదనంగా పెట్టేశాడు వీర్రాజు గారు. ఇన్వెస్టిగేట్ చేద్దామని కాదండి, అమరావతి భూ అవకతవకల మీద, ఆ తర్వాత జరిగినటువంటి మిగతా అడ్డగోలు వ్యవహారాలన్నిటి మీద సిబిఐ దర్యాప్తు కోసం మీ దగ్గరికి పంపించి సుమారుగా 5 నెలలు అవుతోందే, ఇంతవరకు ఎందుకని చర్య తీసుకోలేదు? మీరు చెప్తున్నటువంటి చంద్రబాబు మీదే కదా. మా మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆయన ఏమి అడగలేదండి. అయ్యో, సెంట్రల్ గవర్నమెంట్ పంపించాడు కదా వీర్రాజు గారు. రికమెండ్ చేయలేదు. కాదు వీర్రాజు గారు, అమరావతి అవకతవకల మీద అమరావతి అవకతవకల మీద సిబిఐ దర్యాప్తు జరిపించవలసి లేదు. ఏంటి లేదు సార్? లేదండి, కోర్టులో పిటిషన్ వేశారండి, అది కొట్టేశారండి. కోర్టులో పిటిషన్ పక్కన పెట్టండి సార్. ఆయన ఏమి కోర్టులో పిటిషన్ పక్కన పెట్టండి. అమరావతి భూ అవకతవకల మీద సిబిఐ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. అది కోర్టు పరిశీలనలో ఉంటున్నటువంటి విషయం పక్కకు పెట్టండి. మీరు డెసిషన్ తీసుకోవచ్చు కదా. కోర్టు మాకు ఆయన ఏ విధమైనటువంటిది అమరావతి మీద సిబిఐని అడగలేదు. మనం తర్వాత పర్సనల్గా మీకు చెప్తా. సరే, పబ్లిక్గా చెప్తేనే బాగుంటుంది అలాంటి విషయాలు. ఇక ఇప్పుడు మీకు ప్రధానంగా లేదని మీకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు వెళ్తున్నారు కాబట్టి చెప్పండి. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఒక 80,000 మంది 70,000 మంది ఉత్తరాది రైతులు, మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు, వేలాది మంది రైతులు, 70-80,000 మంది రైతులు గత 35-40 రోజులుగా మోహరించి ఈ సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ సాగు చట్టాల మీద వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మీరే హామీ ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధర అనేటువంటి దానికి దాని ఏమంటారు, చట్టబద్ధత కల్పించండి, దాన్ని చట్టంలో చేర్చండి అని అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా 6 విడతలుగా చర్చలు జరిపారు. మొన్న చర్చలు జరిపిన తర్వాత చర్చల్లో కొన్నిటి మీద ఏకాభిప్రాయం కుదిరింది అన్నారు. ఆ మరుక్షణమే రైతులు చెప్పారు ఏకాభిప్రాయం ఏమీ కుదరలేదు, బీజేపీ కొంచెం కూడా మెట్టు దిగి రాలేదు అని చెప్పారు. వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రజలకు? ఎందుకంటే తిరుపతిలో మీరు ఇప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళబోతున్నారు.
అవును, మేము రైతులకి చట్టాన్ని చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ చట్టం 2012లో దీనికి ఒక కమిటీ వేశారు. వేసింది కాంగ్రెస్ పార్టీ. దాని మీద వేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నివేదికని పార్లమెంట్లో పెట్టి అన్ని పార్టీల సమక్షంలో డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది. ఈ యొక్క చట్టం ఏదైతే ఇప్పుడు వారు ఏమంటారు, కనీస మద్దతు ధర అనే అంశం గురించి వారు చర్చిస్తున్నారు. కనీస మద్దతు ధర కాంగ్రెస్ కంటే వేల కోట్ల రూపాయల అదనంగా భారతీయ జనతా పార్టీ లక్షల టన్నుల పప్పు ధాన్యాలు కానీ గోధుమలు కానీ ప్యాడీ కానీ కొన్నది భారతీయ జనతా పార్టీ. లక్షల కోట్లు అదనంగా చెల్లించి ఎంఎస్పిని భారతీయ జనతా పార్టీ రికార్డు ట్రాకే దీనికి అర్థం. నేను అడుగుతున్న ప్రశ్న, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? కనీస మద్దతు ధర మేము ఇస్తాము, కొనసాగిస్తాము అని మీకు చెప్తున్నారు కదా, దాన్ని కొనసాగించడానికి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకని దాని చట్టబద్ధత ఎందుకని కనిపించడం లేదు? మీరు కమ్యూనిస్ట్ వాళ్ళని అడిగినట్లుగా నా మీద గట్టిగా అంత తిరగబడకండి. లేదు లేదు లేదు, ఎందుకంటే మనం కార్మిక నాయకులం కాదు కదా. కాదు, కార్మిక నాయకులు అసలే కాదు. కొంచెం కమ్యూనిస్టుల పొడ కూడా సరిగా గిట్టదులేండి. వ్యక్తిగత స్థాయిలో చెప్తున్నాను, కమ్యూనిస్టుల పొడ కూడా గిట్టదు నాకు, కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. దాని వెనకాల ఇప్పుడు 3-4 రాష్ట్రాల్లో ఈ ఉద్యమం జరుగుతుందండి. 3-4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమంలో హర్యానా, పంజాబ్లో 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక రాజకీయ పార్టీకి వస్తుంది. ఇప్పుడు మేము ఈ చట్టం పెట్టిన మూలంగా వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు కమ్యూనిస్టులు జోడు చేసుకుని యుద్ధం చేస్తున్నారు. అట్లా మహారాష్ట్రలో ఒక రాజకీయ పార్టీ విపరీతంగా దీని మూలంగా 5-6 వేల కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి. ఈ చట్టం మూలంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఆన్లైన్ మార్కెటింగ్ చేశాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూరియాకి వేపపోత వేసాం. అందులో ఏ విధమైనటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా చేశాం, యూరియా కొరత లేకుండా చేశాం. అట్లానే సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం, ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. అట్లానే ఆన్లైన్ మార్కెట్ అన్ని యొక్క మార్కెట్ యార్డ్ని నీ వస్తువు ఎక్కడైనా భారతదేశంలో అమ్ముకోవడానికి వీలుండేటువంటి పరిస్థితులు కల్పించాం. ఫారం చేశాం. కనీస మద్దతు ధర గురించి ఒక్క నిమిషం ఆగండి. ముఖ్యం కాదు కనీస ఒక పంజాబ్ రాష్ట్రం కారణంగా యావత్ దేశానికి అన్యాయం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. ఒక పంజాబ్ రాష్ట్రం కారణంగా, సరే అక్కడ ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు సంబంధించి మీరు చెప్పేదాన్ని గౌరవిద్దాం కాసేపు. జయప్రకాష్ నారాయణ గారు, స్వామినాథన్ గారు బడ్జెట్ని కానీ కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను కానీ అద్భుతమైన చట్టాలని వారు చెప్తున్నారు. ఇంకా ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటండి? స్వామినాథన్ కమిటీ ఏదైతే చెప్పిందో ఆ కమిటీలో ఉండే వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతోంది. స్వామినాథన్ కమిటీ కూడా కనీస మద్దతు ధర ఎలా ఉండాలో ప్రస్తావించింది. స్వామినాథనే మేము పెట్టిన చట్టం అద్భుతమైంది, నా జీవితం ధన్యమైందని చెప్పారు. స్వామినాథన్ గారు. స్వామినాథన్ గారు వ్యక్తిగత స్థాయిలో ఏం చెప్పారు అనేటువంటిది కాసేపు పక్కన పెడితే, స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోనే మద్దతు ధర ఎలా నిర్ణయం చేయాలి అనే మద్దతు ధరని ఆ విధంగానే నిర్ణయం చేశాం. మద్దతు ధర కాంగ్రెస్ కంటే మేము 100 రెట్లు ఎక్కువ చేశాం మద్దతు ధర, ఎంఎస్పిని. దానికి నేను చట్టబద్ధత కల్పించడం గురించి అడుగుతుంటే మీరు ఆ ప్రశ్న అవాయిడ్ చేస్తున్నారు. 6 సంవత్సరాలు గారు 10 కాదండి, నేను అవాయిడ్ చేయడానికి నాకు ఏంటంటే ఇబ్బంది. అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు చేతంటే ఎంఎస్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఎంత ఎంఎస్పి ఇచ్చింది? బీజేపీ అధికారంలో 6 సంవత్సరాల్లో ఎంఎస్పీ ఎంత ఇచ్చింది? ఎన్ని పప్పు ధాన్యాలు కొంది, ఎంత ప్యాడీని కొంది, ఎంత గోధుమలు కొంది, ఒకసారి రికార్డు చూడండి.
అసలు ఈ వ్యవసాయం అనేటువంటిది ఉద్యమం చెయ్యాలి. వ్యవసాయం అనేది మన వీర్రాజు గారు, వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం తప్ప ఉభయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాది కానీ కేంద్ర జాబితాలో కానీ ఉండేటువంటి అంశమే కాదు. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబితా. ఈ రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయము అనేటువంటి దాని మీద మీరు కేంద్ర స్థాయిలో చట్టాలు చేయడం ద్వారా రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తున్నట్లు అవుతోంది. ఈ మేరకు మీ మీద చాలా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మీ సమాధానం ఏమిటి? ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే ఏది అపోహ? రాష్ట్రాలు రైతాంగానికి అపోహ అంటే, ఎందుకంటే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, రైతుకి మార్కెట్ ఆన్ అది వరకు ఉండే చట్టాలు ఏంటి, ఈ పక్క జిల్లాకి ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేదు, ఈవేళ భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అట్లనే ఎంఎస్పి ఇచ్చేది కేంద్రం, రాష్ట్రం ఇవ్వదు. అట్లనే కేంద్రం రైతుకి ఇన్సూరెన్స్ పెట్టింది, ఆ రైతాంగాన్ని సరిగా ఆదుకుని ఆ ఇన్సూరెన్స్ కరెక్ట్గా కట్టించే పరిస్థితి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగానికి లేదు. అది వరకు మీకు యూరియాకి విపరీతమైన బ్లాక్ ఉండేది, ఇప్పుడు అసలు కొరతే లేదు. ఇవన్నీ కేంద్రం చేస్తుంది. ఇలాంటి 100 కార్యక్రమాలు ఇప్పుడు సాగు చట్టాలని రైతాంగాన్ని వీర్రాజు గారు, సాగు చట్టాల వల్ల రైతుల జీవన పరిస్థితులు అనేటువంటివి మరింత క్షీణించబోతున్నాయి అని అనేక మంది శాస్త్రజ్ఞులతో సహా, ఒక్క నిమిషం, అదే మీరు మెరుగుపడతాయి అని చెప్తున్నారు, కానీ మరింత అధ్వాన్నంగా తయారు కాబోతున్నాయి అనేటువంటిది చాలామంది మేధావులు, చాలామంది విజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి భయాందోళనలు ఇవి. అపోహలండి. మన రాష్ట్రంలో ఏ రైతన్నా ఉద్యమం చేస్తున్నాడో నిజమైన రైతు చెప్పండి. మేము ఊళ్ళో తిరుగుతున్నాం, ఏ రైతు మమ్మల్ని అడగడం లేదు, ఎవ్వరు అడగటం లేదు. నారాయణ 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 అనుకుండే నారాయణ, రామకృష్ణ పేర్లు రెండు రామకృష్ణ తప్ప ఎవరు అడుగుతున్నారు చెప్పండి? సరే కాదండి, ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మీదే కదా ఆధారపడి బతుకునేది ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడుందండి ఉద్యమం? తర్వాత వాటి ఏదో అక్కడ చేస్తూ ఉంటారు. చెప్పండి. తర్వాత ప్రభుత్వ రంగం దాదాపు 7 దశాబ్దాలుగా రాష్ట్రాల్లో విజయం. చెప్పండి, అనండి, మాట్లాడండి వీర్రాజు గారు. దాదాపు 7 దశాబ్దాలుగా భారతదేశానికే వెన్నెముకగా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అది హెచ్ఏఎల్ కావచ్చు, అది అదేంటి బిహెచ్పివి కావచ్చు, ఒక బిహెచ్ఈఎల్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సంస్థలు, చివరకు రైల్వేస్తో సహా వీటన్నిటినీ ప్రైవేటు పరం చేసి ఈ అదానీలకి అంబానీలకి కట్టబెట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని. ఎందుకంటే జియో నెట్వర్క్, ముఖేష్ అంబానీకి సంబంధించిన జియో నెట్వర్క్ కేవలం మోడీ గారి విధానం వల్ల, మోడీ గారు అనుసరించినటువంటి విధానాల వల్ల మాత్రమే అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ లాభపడగలిగింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ పబ్లిక్ సెక్టార్ అన్నింటినీ కూడా మీరు వరుసపెట్టి వీటన్నిటిలో ఉండేటువంటి పెట్టుబడులన్నీ, ప్రభుత్వ పెట్టుబడులన్నీ వెనక్కు తీసేసుకొని దాదాపు 2,65,000 కోట్ల 2.65 lakh crores ఇంత డబ్బుల్ని డిజిన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఎకానమీ ఏమైపోయేటువంటి పరిస్థితి అంటే కొన్ని వేల మంది అన్ఎంప్లాయ్మెంట్కి గురవుతారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ గారు అనుసరిస్తున్నటువంటి ఈ విధానాన్ని మీరు ఎలా సమర్థిస్తారో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చేయండి. ఇప్పుడు సార్, వాజ్పేయి గారు పరిపాలనలోకి వచ్చే వరకు ల్యాండ్ ఫోన్లు ఉండే, టెలిఫోన్ పీటీలు ఉంటాయి. ఎంపీలు గ్యాస్ కూపన్లోనూ ల్యాండ్ ఫోన్లు కూపన్లు ఇచ్చేవారు. మరి ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. ఫోన్లు వచ్చిన తర్వాత, ప్రైవేటు రంగం ప్రవేశించిన తర్వాత ఫోన్ వెళ్ళి అరగంటలో తెచ్చుకుని 6 నిమిషాల్లో అమెరికాకి మాట్లాడేస్తున్నారు కదా. అప్పుడు ట్రంకాలు బుక్ చేసేవాళ్ళం. ఏంటి, విజయవాడ నుంచి హైదరాబాద్ రాత్రి 10 గంటలకు ట్రంకాలు బుక్ చేస్తే 1 గంటకు వచ్చేది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ పనితీరు.
ఇప్పుడు అనేక సంస్థలు వచ్చి లేదు మీకు వీర్రాజు ఫోన్ గారు, యొక్క సౌలభ్యం ఇది WhatsApp లో టెక్నాలజికల్ అమెరికా అడ్వాన్స్మెంట్, మాట్లాడేస్తున్నారు. సాంకేతిక పరంగా అట్లా అట్లా కాదు వీర్రాజు గారు, సాంకేతిక మరి. పరంగా వచ్చినటువంటి అధునాతనమైనటువంటి మార్పుల వల్ల ఇది సాధ్యపడింది తప్ప ప్రభుత్వ రంగ విజయం వల్లనో ప్రభుత్వ రంగ వైఫల్యం ఇది వల్లనో అది ప్రభుత్వ సాధ్యపడలేదు. రంగాలు ఆ ప్రభుత్వ రంగాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళ కాంపిటీషన్లో ఉండరు. కొన్ని కాంపిటీషన్లు మనం క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా గొడిగేసుకుని బిఎస్ఎన్ఎల్ బయట అమ్ముతారు. లేకపోతే అది వరకు ఇప్పటికి కూడా మీరు బిఎస్ఎన్కి వెళ్ళి ఒక సిమ్ తీసుకోవాలంటే ఒక రోజు పడద్దండి. అదే బయటికి వెళ్ళి సిమ్ తీసుకోవాలంటే ఎన్ని టెలిఫోన్ రంగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు వచ్చినాయి, హెచ్డిఎఫ్సి, ఐసిఐ, ఎన్ని బ్యాంకులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి సర్వీసు మనకి సౌలభ్యం వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదండి. మరి ఇప్పుడు టెలిఫోన్ ఎంత పూర్వం బ్యాంకు కొన్ని బ్యాంకులే ఉండేవి, ప్రైవేట్ బ్యాంకులు వచ్చినాయి, ఆ బ్యాంకులో ఉద్యోగాలు వచ్చినాయి, మీకు సర్వీస్ వచ్చింది, 24 hours సర్వీస్ వచ్చింది. అది వరకు బ్యాంక్ ఇంత సర్వీస్ ఇచ్చేది కాదు. ఇప్పుడు ఈ బ్యాంకులు కూడా పోటీ పడుతున్నాయి, ఈ బ్యాంకులు కూడా కంప్యూటీకరణ చేస్తున్నారు. ఇవన్నీ సహజంగా ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం కూడా స్వీకరిస్తేనే దేశం అభివృద్ధి చెందినట్లు. సరే, మనం ఆ స్పీడ్ లో ఉండాలి దేశం ముందుకు వెళ్ళాలంటే. మనం చేస్తున్నాము అని ఉంటుంది రాజు గారు. ఇప్పుడు ఈవేళ ఎవరి ప్రయోజనాలు పణంగా పెట్టి, ఒక నిమిషం, ఎవరి ప్రయోజనాలు పణంగా పెట్టి మనం ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ప్రభుత్వ విధానానికి గైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి. ప్రజల యొక్క ప్రయోజనాల్ని పెంచడం కోసం కొన్ని పణంగా పెడతాం. ఓకే, బిఎస్ఎన్ఎల్ ఇబ్బంది అండి, కానీ మీ ఫోన్లు మీ దగ్గరికి వచ్చేసి. కానీ ఈ రోజున పనిచేస్తున్నటువంటి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఈ ఫోన్లన్నీ కూడా బేసిక్ బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం బహుశా మీకు తెలుసు అనుకుంటున్నాను. బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఇవేవి పనిచేయలేవు. లేదు లేదు వీర్రాజు గారు, బిఎస్ఎన్ఎల్ కనుక లేకపోతే, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక లేకపోతే ఇవేవి కూడా పనిచేయలేవు. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయాన్ని పెంచుతున్నాం, స్పెక్ట్రమ్ పాట పెడుతున్నాం, ఆదాయం వస్తుంది, ప్రజలకి దాని డెవలప్మెంట్ లో ఆ ధనాన్ని వినియోగిస్తున్నాం. ఇక తిరుపతికి వద్దాం. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం ఎంత వస్తుంది, ప్రైవేట్ రంగానికి ఇవ్వడం మూలంగా వచ్చే ఆదాయం ఏంటి అనేది కూడా మనం కొలమానం వేసుకోవాలి. అవును అవును. ఇక తిరుపతికి సంబంధించి వద్దాం సార్. తిరుపతిలో ఇంతకు జనసేన మద్దతు ఉన్నటువంటి మీ పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నారా, మీ పార్టీ మద్దతు ఉన్నటువంటి జనసేన అభ్యర్థి నిలబడబోతున్నారా? ఉభయలో కలిసి పోటీ చేస్తాం. మీరు మరి వేరే రకంగా ఇంతకుముందు మీరు వేరే స్టేట్మెంట్ ఇచ్చారుగా. మీరు అన్నీ జరుగుతాయి, ఉభయలో కలిసి పోటీ చేస్తాం. అట్లా కాదు, మీరు జనసేన మద్దతు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారని మీరే ప్రకటించారు కదా. ఉభయలో కలిసి పోటీ చేస్తాం, అన్నీ జరుగుతాయి. సరే, ఇంతకీ మరి తెలుగుదేశం వాళ్ళు పార్టీ అభ్యర్థి ఎవరో ప్రకటించారు, వైసీపీ వాళ్ళు ఎవరో పార్టీ అభ్యర్థిని ప్రకటించారు, చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించేసింది. మీరు ఇంకా ఆ ప్రయత్నాలు ఏమి చేస్తున్నట్లు లేరు. ఏమైనా కారణం ఉందా? ప్రత్యేకమైన వ్యూహాత్మకమైన కారణం ఏమైనా ఉందా? ఉంటాయి, అన్నిటికీ రాజకీయాల్లో కారణాలు లేకుండా ఎలా ఉంటాయి, దానికి తగ్గట్లుగా పార్టీలు వ్యవహరిస్తాయి. ఎందుకంటే మీరు హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగానే కనుక అభ్యర్థులు కనుక, అలాగే దుబ్బాకలో కూడా, ఇన్ఫ్యాక్ట్ దుబ్బాకలో మీరు నేరో మార్జిన్లో గెలిచిపోయారు కాబట్టి అడ్వాంటేజ్ అయింది. దుబ్బాకలో నిజానికి ఆయన రఘునందన్ రావు గారు చాలా ముందు నుంచి ప్రచారం చేయడం వల్ల ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది అనేటువంటిది ఒక వాదన చాలా బలంగా ఉంది. అలాగే జిహెచ్ఎంసీలో మీకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినప్పటికీ మీరు అభ్యర్థులను కనుక ముందుగా కనుక ప్రకటించున్నట్లయితే దాదాపుగా మీరు క్యాప్చర్ చేయగలిగే వాళ్ళు జిహెచ్ఎంసీని అనేటువంటి వాదన కూడా బలంగానే ఉంది. అలాంటి పరిస్థితి ఏమైనా ఇక్కడ మీకు డిసడ్వాంటేజ్ ఉంటుందేమో.
ఇచ్చింది 10 రోజులు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఆ, ఇక్కడ ఇంకా డేటే ప్రకటించలేదు, ఎలక్షన్ ఎప్పుడు అనేది. కానీ మిగతా పార్టీల వాళ్ళందరూ ప్రకటించేసి దాదాపు 20 రోజులు, నెల రోజులుగా వస్తుంది. మిగతా అభ్యర్థులందరూ మిగతా పార్టీలన్నీ అభ్యర్థులు అవును, ప్రకటించేశాయి. మా ఇద్దరికి ఒక నమ్మకం, వాళ్ళకు ఒక నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి రాజకీయాల్లో. సరే, తిరుపతి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి సార్? మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? తిరుపతి ప్రజలు మాకు తప్ప, ఆ, ఇప్పుడు తిరుపతి ప్రజలు మాకు తప్ప వెంకన్న బాబు యొక్క డబ్బుని వాళ్ళ స్వప్రయోజనాలకు వినియోగించుకునే వాళ్ళకి ఎందుకు వేస్తారు మాకేయకుండా? ఉమ్, 2, తిరుపతిలో మేము స్మార్ట్ సిటీ పెట్టి 2000 కోట్లు ఇచ్చాం. తిరుపతిలో అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. తిరుపతిలో ఇప్పుడు మనం నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. 18 అంశాలని 4 వేస్ మనకి ఏదైతే బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి మీదుగా 4 వేస్ చేస్తున్నాం, 6 వేస్. ఇట్లా మేము చేసినటువంటి అభివృద్ధి ఈ యొక్క ఏ రాజకీయ పార్టీ చేయలేదు. తెలుగుదేశం చేయలేదు, వైసీపీ చేయలేదు. తిరుపతి రైల్వే స్టేషన్ మాత్రం అట్లే ఉంది వీర్రాజు గారు. ఎజెండా కింద ఇదే పెడతాం. తిరుపతి రైల్వే స్టేషన్ 500 కోట్లు ఇచ్చాం తిరుపతి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి. కానీ మరి స్టేషన్ యొక్క రూపురేఖలు అయితే మేము మారలేదు పెద్దగా. మీరు అంత డబ్బులు పాకశాస్త్ర యూనివర్సిటీని పెట్టాం, ఐఐఎంని పెట్టాం, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ని వేళ భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఏం చేశారో తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని చెప్పానండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇదే మా ఛాలెంజ్. ఒక కరపత్రం వేసాం. అంటే ఇప్పుడు మీరు తిరుపతిలో కనుక మీ పార్టీ గెలిచిందని అనుకోండి, కేంద్రంలో చెప్పండి వీర్రాజు గారు, తిరుపతిలో కనుక మీ పార్టీ గెలిచిందని అనుకోండి, అది మీరు ఎలా ప్రచారం చేస్తారంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, వ్యవసాయ చట్టాలు, పబ్లిక్ సెక్టార్ డిజిన్వెస్ట్మెంటు, వీటన్నిటికీ ప్రజామోదం లభించింది అని ప్రచారం చేసేటువంటి ప్రమాదం అవకాశం ఉంది కదా మీకు? అలా అని కాదు, మేం చేసినటువంటి ఇప్పుడు అభివృద్ధి కంటే రేపు తిరుపతిలో మా అభ్యర్థి నెగ్గుతాడు. తిరుపతిని ఒక అద్భుతమైనటువంటి నగరంగా, అంటే ప్రపంచంలోనే తిరుపతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాన్ని ఇంకా కూడా ప్రపంచ పటంలో అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు వాళ్ళిద్దరికి ఓటేయడం మూలంగా ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడుకి థ్యాంక్ యూ అండి. అలాగే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వచ్చేటువంటి ఉపయోగం లేదు, అలాగే వైసీపీ వాళ్ళకు కూడా వచ్చేటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోవడం ద్వారా కాలు మోపాం. చెప్పండి. కాలు మోపడం కాదండి, నగరాన్ని మార్చాం. తిరుపతి నగరాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తాం. అది దానికోసం ఆ సీటు మేము నెగ్గాలి. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం అంటే కాలు మోపడం కాదు, అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా, నిజమైనటువంటి అభివృద్ధి కావాలని కోరికతో అధికారం కోసం ప్రయత్నం చేయాలి రాజకీయ పక్షాలు. అది ఆ లక్ష్యంతో మేము ముందుకు పెడతాం. ఆ యొక్క రిజల్ట్ని ఆ విధమైనటువంటి అభివృద్ధి కోసం వినియోగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వీర్రాజు గారు. విష్ యూ గుడ్ లక్ ఇన్ తిరుపతి లోక్సభ బై ఎలక్షన్స్. తిరుపతి రాబోయేటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో మీకు విజయం సిద్ధించాలని శుభాకాంక్షలు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. పురోహితుడు అందరి హితం కోరేవాడు. ఏ కార్యక్రమమైనా ఆయనే కదా చేయించేది. పెళ్ళి మనకి ఎంత అవసరమో